నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఒక వర్గానికి చెందినవారు చాలా కుటుంబాలు తాము ఏ కులానికి చెందినవారమో చెప్పుకునే పరిస్థితి లేని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందలేని నిస్సహాయ స్థితే. ఇది ఎక్కడో మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో అనుకుంటే పొరపాటు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామ గ్రామ పంచాయతీ పరిధిలోని మండలమ్మపేట కొత్త కాలనీకి చెందిన మందుల కులానికి చెందిన వీరు అనేక సంవత్సరాలుగా ద్రాక్షారామ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. వీరి ప్రధాన వృత్తి ఆయుర్వేద మందులను తయారు చేసి అమ్ముకోవడం. అందువల్ల వీరిని మందులోళ్ళు అని పిలిచేవాళ్ళు. వీరికి అనేక సంవత్సరాలుగా కుల ధృవీకరణ పత్రాలు లేవు. వీరికి చదువు లేకపోవడం, కుల ధృవీకరణ పత్రాలు లేకుండానే ఇన్నాళ్లు బ్రతికేశారు. ఈ సమస్యలను ద్రాక్షారామం సర్పంచ్ కొత్తపల్లి అరుణ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన రామచంద్రపురం ఆర్డీఓ, రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గెజెట్ ప్రకారం వీరందరికీ బీసీఏ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. ఆదివారం కుల ధృవీకరణ పత్రాలు పొందిన వారంతా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. వాళ్ళకి 20 సంవత్సరాల సంక్షేమ పథకాలు ఏమీ కూడా ఒక పింఛన్ కానీ ఇంకోటి కానీ రాని పరిస్థితిలో, దీనస్థితిలో వాళ్ళు అగమ్యగోచరంగా ఉండటం జరిగింది. ఆ యొక్క ఎలక్షన్ జరిగిన పిదప సుభాష్ గారు అక్కడ పర్యటించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని మా పరిస్థితి ఎలా ఉంది సార్, మమ్మల్ని ఆదుకోండి అంటే ఆ రోజు నుంచి సుభాష్ గారు దాని మీద దృష్టి సారించి కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి ఈవేళ వాళ్ళు సుదినం ఏంటంటే బీసీఏ సర్టిఫికేట్ ఈవేళ వాళ్ళ చేతికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మంచి ఆనందాలు చేసుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు బతుకు తెరువు కోసం ఇంటింటికి తిరిగి వాళ్ళు బతకలేకపోతున్నారు. వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు. ఏ పథకాలు కూడా వాళ్ళకి అమ్మ ఒడి కూడా పడలేదు మొన్న ఈ యొక్క కుల సర్టిఫికేట్ లేకపోవడం వల్ల. దీన్ని ఎవరిని పట్టించుకునే కారణంలో సుభాష్ గారు ముందరకు వచ్చి వీళ్ళకి ఆ సహాయం చేయడం జరిగింది. మాట సాయం కూడా చేయలేని పరిస్థితిలో గత పాలకులు ఉండి వాళ్ళని ఆ స్థితికి తీసుకెళ్లారు. ఈవేళ వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని ఈ యొక్క సంక్షేమ పథకాల్లోకి ఇప్పుడు మేము ప్రవేశపెట్టి వాళ్ళ యొక్క జీవన విధానం బాగుపడేలా చేస్తాం. వాళ్ళు ద్రాక్షారామం గ్రామం మండలపేట మంత్రులవారి కాలనీ. వాళ్ళకి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. దాన్ని కూడా మేము త్వరలో తీర్చబోతున్నాం. వాళ్ళకి సంఘం అంటూ ఉంది కానీ వాళ్ళకి స్థలం ఉంది కానీ అక్కడ చిన్న కమ్యూనిటీ హాల్ కూడా లేని పరిస్థితి. అది కూడా కల్పించి మేము వాళ్ళని ఎదరు తీసుకెళ్తామని, వాళ్ళు మా ప్రజలు మాకు ఓటేసిన వాళ్ళని కాకుండా వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి స్పందించి మంత్రి గారు వెంటనే దీన్ని చేయటం వాళ్ళందరూ కూడా మంచి ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు నాతోటి ఉండడం జరిగింది. ఆ సర్టిఫికెట్లు కూడా ఏదో ఒకసారి అలా సర్టిఫికెట్లు కూడా ఈ రోజు ఇవ్వటం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మేము త్వరలో ఈ సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకునేలాగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలగజేసి వాళ్ళు ఈరోజు ప్రజల్లో ఉంటూ కూడా వాళ్ళు ఒక ఉన్నతమైన భావాలు కలిగిన మరి మన రాజకీయ నాయకులు ఏమయ్యారో దీనస్థితి. వాళ్ళ స్థితి ఏంటంటే ఒక సంక్షేమ పథకం రాదు, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. ఈ యుగంలో ఇప్పుడు కూడా ఇంతమంది రాజకీయ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే పట్టించుకున్న నాదుడు లేడు. ఈ టైపులో ఉంటారని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ టైపులో కూడా తీసుకొచ్చిన రాజకీయ నాయకుల్ని మామూలుగా దీన్ని దియబట్టాలి. వీళ్ళు ఇప్పుడు మంచి స్థితిలో ఉంటారని, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారని, ఆనందంగా ఉన్నారు, సంబరాలు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏంటంటే ద్రాక్షారామ గ్రామం మండలంపేట ఏరియాలో మందుల వాళ్ళని ఉన్నారు. వీళ్ళకైతే 20 ఇయర్స్ నుంచి కూడా క్యాస్ట్ అనేది లేదు వీళ్ళకి. వీళ్ళు ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఎస్టీ అన్నట్టుగా ఎస్టీ పెట్టుకున్నారు. అది వీళ్ళు ఎస్టీ కాదు అని వీళ్ళు పెట్టిన ఏ అప్లికేషన్ అయినా, క్యాస్ట్ కి ఏ అప్లికేషన్ పెట్టినా అది రిజెక్ట్ అయ్యి వచ్చేది వీళ్ళది ఎస్టీ కాదని. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టీ మీద కేసులు నడుస్తున్నాయి. ఒక 2 కులాలు ఎస్టీ అని పెట్టుకున్న కేసులు నడవడం వల్ల వీళ్ళు పెట్టిన అప్లికేషన్ ప్రతిదీ రిజెక్ట్ అయ్యి వచ్చేది. అలాగే 4 ఇయర్స్ గడిచిపోయింది.
వీళ్ళకేమో క్యాస్ట్ లేదు, క్యాస్ట్ లేక పిల్లల స్కూల్ కి వెళ్ళడానికి క్యాస్ట్ మెన్షన్ చేయడానికి లేదు. ఇంకొకటి రెండోటి వీళ్ళకి పెన్షన్ పెట్టుకోవడానికి కూడా క్యాస్ట్ అవసరం, అది కూడా లేదు వీళ్ళకి. అలాగే 45 years దాటిన వాళ్ళకి 50 years దాటిన వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ పడుతుంది. 50 years దాటిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పెన్షన్ ఒకటి ఉండింది, అది కూడా లేదు, పెట్టుకోవడానికి అవకాశం లేదని వీళ్ళు చాలా ఇదిగా వాపోయారు. ఇప్పుడు నేను వెంటనే మన మినిస్టర్ గారు అయినటువంటి సుభాష్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సార్ వెంటనే ఆర్డీఓ మేడం గారికి ఫోన్ చేసి వీళ్ళు ద్రాక్షారామ సర్పంచ్ గారు కొంతమంది ఎస్టీ మందల వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళ క్యాస్ట్ కి సర్టిఫికెట్లు ఏంటన్నది మీరు వెరిఫై చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలని మేడం అని చెప్పేసి సార్ సుభాష్ సార్ గారు వెంటనే ఆర్డీఓ మేడం ఫోన్ చేస్తే ఆర్డీఓ మేడం గారు వెంటనే వీళ్ళని తీసుకుని రమ్మన్నారు. వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అప్లికేషన్లు పట్టుకుని వెళ్ళి, ఎందుకంటే వీళ్ళు పూర్వీకులకి ఎప్పుడో కొంతమందికి ఈ బీసీఏ అనేది ఉండిందని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటన్నదని పూర్వీకులది కొంతమంది వీళ్ళ బంధువులు, అంటే ద్రాక్షారం వాళ్ళకి ఎవరికి లేదు, వీళ్ళ బంధువులు ఆదర ఊర్లు వాళ్ళతో ఉంటే వాళ్ళ క్యాస్ట్ వెరిఫికేషన్ కోసం అని తీసుకుని పట్టుకుని ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ మేడం గారు చూసి వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్పారు. అది కూడా సర్వే చేయటం వీళ్ళ క్యాస్ట్ లో సబ్మిట్ అది వచ్చారు, సర్వే చేశారు. ఆర్ఐ గారు విఆర్ఓ గారు అందరూ సర్వే చేశారు, పట్టుకెళ్లారు. కానీ వీళ్ళది క్యాస్ట్లు ఇష్యూ చేయట్లేదు. మినిస్టర్ గారు నన్ను అడుగుతున్నారు, వీళ్ళు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారు అడుగుతున్నారు, మేడం గారు వీళ్ళు క్యాస్ట్లు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అడిగారు అని చెప్పేసి. నేను వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. మేడం గారు నా టేబుల్ కి అయితే ఇంకా రాలేదు, ఆర్ఐ గారి దగ్గరే ఉన్నది అని చెప్పేసి అన్నారు. అంటే మళ్ళీ నేను తీసుకుని చేస్తానండి అన్నారు. మళ్ళీ 2 days పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను ఎంఆర్ఓ గారికి. చేస్తే మేడం గారు ఇంకా రాలేదండి, నేను అడుగుతా ఉండడానికి వెంటనే ఆర్ఐ గారిని పిలిచి అడిగారంటే, అడిగితే వీళ్ళది బీసీఏ అని పెట్టారు కదా, ఆల్రెడీ కొంతమందికి బీసీఏ ఉన్నది కదా, వీళ్ళని తీసి వీళ్ళకి ఎవరికైనా క్యాస్ట్ ఓకే ఇది వస్తుందంటే కనుక వీళ్ళు చేసేసి ఇచ్చేద్దాం అని చెప్పేసి వీళ్ళని మళ్ళీ సర్వే చేసి సిస్టమ్ లో కొడితే కొంతమందికి వచ్చినాయి. మిగతా వాళ్ళకి అందరికి ఆర్డీఓ మేడం గారి దగ్గర అప్లికేషన్ పెట్టమన్నారు. మిగతా వాళ్ళకి రాని వాళ్ళకి పేర్లు లిస్ట్ అయితే పేర్లు రాని వాళ్ళకి ఆర్డీఓ మేడం గారి దగ్గరికి లెటర్ తీసుకెళ్తే వీళ్ళని రేపు సోమవారం తీసుకెళ్లి వాళ్ళకి లెటర్ పెట్టించి ఆ తర్వాత ఎంఆర్ఓ గారిని కలవడం జరుగుతుంది. ప్రస్తుతం 14 మందికి క్యాస్ట్ సర్టిఫికేట్లు వచ్చినాయి. వీళ్ళు క్యాస్ట్ 20 సంవత్సరాల నుంచి లేదంటే మెయిన్ క్యాస్టే కదా, మన ఏ కులమో ఏంటన్నది చెప్పుకునేది క్యాస్ట్ అదే లేదు వీళ్ళకి. వీళ్ళు లేకపోవడం వల్ల చాలా మంది పెన్షన్ లేదు. మా అమ్మగారు మాకు పెన్షన్ రావట్లేదండి, అమ్మగారు మాకు పెన్షన్ రావట్లేదు, ఏం చేయలేం, క్యాస్ట్ కావాలి. ఆడ క్యాస్ట్ లేదు. ఇప్పుడు 50 సంవత్సరాల కంటే కంపల్సరీ క్యాస్ట్ అవసరం. 50 సంవత్సరాలకు పెట్టారు బీసీఏ అని, వీళ్ళది మందల బీసీఏ అనమాట. మందల అన్నది బీసీఏలోకి వస్తుంది ఇందుకు యాక్చువల్ గా. కాకపోతే వీళ్ళకి తెలియక వీళ్ళు ఎస్టీ కానీ అప్లికేషన్ పెట్టుకునేవారు. వీళ్ళని అలా మౌలు చేస్తారు కొంతమంది, మీరు ఎస్టీ పెట్టేసుకోండి, ఎస్టీ వేసుకుంటే బోర్డు అవకాశాలు ఉంటాయని. వీళ్ళది ఒరిజినల్ క్యాస్ట్ వదిలేసి ఎస్టీ అని పెట్టేవారు అప్లికేషన్లు. ఆ ఎస్టీ అని పెట్టడం వల్ల ఎప్పటికప్పుడు రిజెక్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఎందుకోసం రిజెక్ట్ అవుతుంది అన్నది ఎవరికి తెలిసేది కాదు. అంటే సరిగా సమాధానం తెలియక ఎంఆర్ఓ గారు అది అడిగితే ఇప్పుడు మినిస్టర్ గారు రావడం, వెంటనే ఆర్డీఓ మేడం గారికి చెప్పడం, ఎంఆర్ఓ గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పడం వల్ల వీళ్ళది ఒరిజినల్ క్యాస్ట్ అయితే బీసీఏ అది కంపల్సరీ వస్తుందని అది వెంటనే రాసి ఇవ్వడం జరిగింది. ఇందుకు వీళ్ళందరికీ ఈ క్యాస్ట్ రావడం వల్ల వీళ్ళకి ఎలా ఉన్నది కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది క్యాస్ట్ల గురించి చాలా బాధపడ్డారు, ఇన్నాళ్ళకి వీళ్ళకి క్యాస్ట్ ఇవ్వగలిగాం, అది సుభాష్ గారు కృషితో. అందుకని వీళ్ళు మా ద్రాక్షారామ గ్రామస్తులు కాబట్టి మా ద్రాక్షారామ గ్రామస్తులు అందరి తరపున సుభాష్ గారికి